కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిశాయి. క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. ఈ నెల 14న ఓట్లు లెక్కించనున్నారు. ఉదయం నుంచి పలు పోలింగ్ బూత్ల వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, నేతలు బాహాబాహికి దిగారు. పలు చోట్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటు వేయడానికి వెళ్తున్న వారి వాహనాలను ప్రత్యర్థులు అడ్డగించి ధ్వంసం చేశారు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి. ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి పోలింగ్ బూత్ దగ్గర ఉధృత పరిస్థితి తలెత్తింది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. వైసీపీ ఏజెంట్లపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు అధికారులపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ల దగ్గర ఓటర్లు నిరసన తెలిపారు. తమను అడ్డుకోవడంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు స్లిప్పులు ఉన్నప్పటికీ తమను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలు చోట్ల పోలింగ్ సమయంలో తమను బూత్లోకి అనుమతించాలని పోలీసుల కాళ్లు పట్టుకున్నారు ఓటర్లు. చేయాలనుకుంటే 10 నిమిషాలు అవుతారు ఎక్కువ జడ్పీటీసీ ఏం కాదు సార్, 10 ఏళ్ళు జడ్పీటీసీ, 10 సంవత్సరాలు జడ్పీటీసీ మీరు సార్ ఇబ్బంది పెట్టారు. ఇక తుమ్మలపల్లిలో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఓటు వేయడానికి రావాలంటూ కోరిన పోలీసులను మహిళలు అడ్డుకున్నారు. టీడీపీ వాళ్ళకే వంత పాడుతున్నారని వాగ్వాదానికి దిగారు. పోలీసులను అడ్డగించారు. దీంతో పోలీసులు విని తిరిగి వెళ్ళిపోయారు. నల్లపరెడ్డిపల్లిలో డీఐజీ ప్రవీణ్ పర్యటించారు. వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి స్థాయి అధికారులను ఇద్దరిని ఇచ్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్ లో పాల్గొంటున్నారని డీఐజీ తెలిపారు. పులివెందుల్లో డీఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. కాల్చి పడేస్తా, ఎక్కువ చేస్తే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు తాగి మాట్లాడి ఉండొచ్చు, కానీ యూనిఫామ్ ఇక్కడ అంటూ మండిపడ్డారు. అయితే డీఎస్పీ మురళీ నాయక్ తీరుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిసినట్టుగా తెలుస్తుంది. ఇక పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఏ విధంగా జరిగాయి? రమేష్. చక్రి, ఈరోజు ఒంటిమిట్ట అదేవిధంగా పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక పోలింగ్ ఉదయం మొదలైనప్పటి నుంచి కూడా ఇటు పులివెందుల్లోనూ అదేవిధంగా ఒంటిమిట్టలో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి కూడా మనం చూసాము. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతలపైన దాడులు చేశారు. అదే సందర్భంలో ఇటు వైసీపీ నేతలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లక్ష్యంగా దాడులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే అటు పులివెందుల్లోనూ ఒంటిమిట్టలోనూ కూడా చూసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజు పోలింగ్ రోజు కూడా అవే సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు పోలీసు యంత్రాంగం ఈ ఎన్నికలను ప్రశాంతంగా జరిపించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొంత సమస్యాత్మక కేంద్రాలు కావడంతో అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ సంఘటనలు మరీ పెద్దవి కాకుండా, తీవ్రం కాకుండా పోలీసులు కొంతవరకు శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించేందుకు అయితే చర్యలు తీసుకున్నట్టు చెప్పవచ్చు. మరోవైపు ఎన్నికలు ఈ రోజు జరిగినటువంటి తీరు, పోలింగ్ జరిగినటువంటి తీరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా ఈరోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ఉదయమే అరెస్ట్ చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుపట్టినటువంటి పరిస్థితి. మరోవైపు పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు వెళ్తున్నటువంటి ఓటర్లను కానీ, వైసీపీ కార్యకర్తలను కానీ అడ్డుకున్నటువంటి విధానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుపట్టారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేసేందుకే పోలీసులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని వారు ఆరోపించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సందర్భంలో అటు పోలీసులు కూడా ఈ ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకున్నటువంటి చర్యలను కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. చెదురుమదురు ఘటనల మినహా ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అటు కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్, అదేవిధంగా ఎస్పీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ ఎన్నికను పర్యవేక్షించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా ఓటర్లు ఓటు వేసే సమయంలో చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ వాటిని పెద్దవి కాకుండా వాటిని కంట్రోల్ చేయడంలో పోలీస్ యంత్రాంగం అంతా కూడా సక్సెస్ అయిందనే అభిప్రాయాన్ని అయితే పోలీసుల వైపు నుంచి చెప్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి పోలింగ్ లో పాల్గొన్నాయని చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించింది. గతంలో ఎప్పుడు కూడా ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగలేదని మంత్రులు కానీ, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం జమ్మలమడు కావచ్చు, కమలాపురం, ఇలా పక్క నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున ఎన్నికల్లో పోలింగ్ లో పాల్గొన్నారు, అక్రమాలకు పాల్పడ్డారు, రిగ్గింగ్ చేశారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఒంటిమిట్ట ఉంది, పులివెందుల, ఈ రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనంగా మారాయి. ఎందుకంటే పులివెందుల జెడ్పీటీసీ ప్రధానంగా ఇక్కడ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో దీనికి చాలా ప్రాధాన్యతను కూడా సంతరించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొదటి నుంచి ఇటు రెండు పార్టీలు, అంటే తెలుగుదేశం, అధికార తెలుగుదేశం కూటమి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకోవడం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టి పరిస్థితుంది. ఎన్నికల నగరం మోగినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించడం, అభ్యర్థుల ఎంపిక వరకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాయి. చాలా పకడ్బందీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించినటువంటి పరిస్థితుంది. అదే సందర్భంలో అనేక సంఘటనలు కూడా జరిగి ఒకరిపైన ఒకళ్ళు దాడులు చేసుకోవడం, కేసులు పెట్టుకోవడం. అదే సందర్భంలో ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి, గవర్నర్ వరకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేసినటువంటి ఎలాంటి అనేక సంఘటనలు కూడా ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా జరిగాయి. ఇక పోలింగ్ రోజు కూడా అలాంటి సంఘటనలే పునరావృతమయ్యి వైసీపీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వ్యవహార తీరును, అదేవిధంగా పోలీసులు, ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరును తప్పుపడుతుంటే అటు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఎన్నికలను చాలా సాఫీగా, సక్సెస్ఫుల్ గా నిర్వహించాము, చెదురుమదురు గంటల మినహా పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేకుండా ఎన్నికలను నిర్వహించగలిగామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూస్తే ఓటర్లు కూడా చాలా చోట్ల తాము ఓటు హక్కును వినియోగించుకోలేకపోయామనే ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి సంఘటనలు ఈ రోజు పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి ఘటనలు కూడా మనం చూడటం జరిగింది. చాలా చోట్ల మహిళలు కావచ్చు, అదేవిధంగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో తాము తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు
పోలీసులు అడ్డుపడుతున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలంటూ కూడా పోలీసులను వేడుకున్నటువంటి సంఘటనలు కూడా ఈ రోజు ఉదయం నుంచి చూసాము. కొన్ని చోట్ల ఓటర్లు పోలీసుల కాళ్లు మొక్కి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలంటూ పడినటువంటి సంఘటనలు కూడా ఈ రోజు చూడటం జరిగింది. ప్రధానంగా ఓటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగిందని ఒకవైపు పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ చెప్తూ ఉన్నప్పటికీ చాలా మంది మహిళలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, తాము ఓటు హక్కును ఎన్నికల్లో వినియోగించుకోలేకపోయామనే ఒక ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మధ్యాహ్నం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర కూడా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ చేరుకున్నటువంటి సందర్భంలోనే పోలీసులకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా కొంత వాగ్వాదం జరిగింది. ఒక సందర్భంలో డిఎస్పీ మురళీనాయక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు అవసరమైతే కాల్చివేస్తాను, నాకు యూనిఫామ్ ఉందంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలు కూడా కొంత వివాదానికి దారితీసినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించినటువంటి తీరుపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు అంటే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఇక్కడ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారని చెప్తున్నారు. అంతేకాకుండా పక్క నియోజకవర్గాలకు సంబంధించిన వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ కి అక్రమాలకు నిదర్శనం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సాయంత్రం అంటే ఈరోజు ఎన్నికలు కొద్దిసేపట్లో ముగుస్తున్నాయి అనగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి అంజద్ బాషాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సంఘటన కూడా ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా అయితే ఈ జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో పులివెందుల, ఒంటిమిట్ట వీటికి ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. 14వ తేదీన రిజల్ట్స్ రానున్నాయి. ఈ రిజల్ట్స్ ఏ విధంగా రాబోతున్నాయనేది మాత్రం అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే జెడ్పీటీసీ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చాలా ఆసక్తిగా మారింది. ఇక ఈ ఎన్నిక ఆధారంగా రానున్నటువంటి రోజుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ ఈ విధంగా పనిచేయబోతున్నాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ఎన్నికల ప్రక్రియ అయితే ఈరోజు పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది దాదాపుగా అని చెప్పుకోవచ్చు. చక్రి రమేష్, పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటు కూటమి నేతలు అటు వైసీపీ నేతలు ఎవరికి వారు గెలిపినా ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? సో ఈరోజు ఎన్నిక అంటే పోలింగ్ ముగిసినటువంటి నేపథ్యంలో ఎవరికి వారు పైకి తామే గెలుస్తామని ఒక ఖచ్చితమైన ధీమానైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఒంటిమిట్ట కావచ్చు, పులివెందుల ఈ 2 జెడ్పీటీసీ స్థానాలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు తిరిగి ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉప ఎన్నికల్లో తిరిగి సిట్టింగ్ స్థానాలను దక్కించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే జెడ్పీటీసీ పులివెందులకు సంబంధించి ఈ జెడ్పీటీసీ స్థానాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఈ 2 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, ప్రభుత్వ వైఫల్యాలపైన ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంగా పనిచేస్తే, మరోవైపు తెలుగుదేశం కూటమి ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరోవైపు పులివెందుల జెడ్పీటీసీ అనేది జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఆ జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకుంటే రానున్నటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టొచ్చు అనే ఒక అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎన్నికల్లో గెలుపు కోసం గట్టిగా పనిచేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి తోడు ఈ మధ్యకాలంలో అంటే ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన తర్వాత, నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత ఈ రోజు పోలింగ్ జరిగే వరకు జరిగినటువంటి అనేక సంఘటనల పట్ల అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉంది. ఎన్నికల్లో గెలవడం కోసమే తెలుగుదేశం కూటమి అక్రమాలకు పాల్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తే, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ శ్రేణులపైన దాడులకు దిగినటువంటి పరిస్థితి ఉంది అని కూడా ప్రత్యారోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఎన్నికల ఫలితం 14వ తేదీన రానుంది. ఇప్పుడు పోలింగ్ ముగిసినటువంటి నేపథ్యంలో ఎన్నికల ఫలితం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఎవరికి వారు ఖచ్చితంగా తమ పార్టీ గెలుస్తుందనే ఒక ధీమాతో అయితే ఉన్నారు. ఎన్నికల ఫలితాలు 14వ తేదీన వస్తాయి కాబట్టి ఆ రోజు ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనే సస్పెన్స్ అయితే తెరపడబోతుంది. అధికార పార్టీ మాత్రం పూర్తి విశ్వాసంతో ఉంది. ఖచ్చితంగా ఇటు ఒంటిమిట్ట, పులివెందుల 2 జెడ్పీటీసీ స్థానాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఒక ధీమాతో ఉన్నారు. అదే సందర్భంలో ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విజయం తమదే అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని అయితే చూపిస్తూ ఉన్నారు. చక్రి రమేష్, పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిసే సమయానికి ఓటింగ్ శాతాలు ఏ విధంగా ఉన్నాయి రమేష్?
అంటే మొత్తం ఇటు పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి చూస్తే 10,600 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా ఒంటిమిట్టకు చూస్తే దాదాపు 24,000 ఓట్లు ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు రావడం జరిగింది. కొన్ని చోట్ల కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. ప్రధానంగా కొన్ని చోట్ల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేనటువంటి పరిస్థితి నెలకొంది. మరి కొన్ని చోట్ల రిగ్గింగ్ పాల్పడ్డారని కావచ్చు, లేదంటే ఓటర్లను ఓటింగ్ కేంద్రాలకు వెళ్ళనివ్వలేదు అనే అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చినప్పటికీ కూడా ఓటింగ్ ప్రక్రియ అయితే సజావుగా ముగిసింది. దాదాపుగా సాయంత్రం వరకు చూస్తే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 80% వరకు పోలింగ్ అయినట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో పూర్తిగా 5 గంటల వరకు ఎంత శాతం పోలింగ్ అనేది ఒక స్పష్టత వస్తుంది. మరోవైపు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కూడా భారీగా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. అధికారులు మరి కాసేపట్లో దీనికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన అయితే చేస్తారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. కొన్ని చోట్ల మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించలేదని ఒక ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉదయం కనిపించింది. సాయంత్రం అయితే పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది కాబట్టి సాయంత్రం మిగిలినటువంటి వాళ్ళు కూడా పోలింగ్ స్టేషన్కి వెళ్లి ఓటు వేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా వెళ్లి ఓటు వేసినట్టు తెలుస్తుంది. అయితే 5 గంటల తర్వాత మాత్రమే ఓవరాల్ గా ఎంత పోలింగ్ జరిగింది అనే దానికి సంబంధించి ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో అధికారులు కూడా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంత పోలింగ్ జరిగింది అనేది ఒక స్పష్టమైన ప్రకటన చేయబోతున్నారు. మనకి తెలిసినటువంటి సమాచారం ప్రకారం దాదాపు 80% పైగా పోలింగ్ అయితే అయినట్లు తెలుస్తుంది. చక్రి అయితే రమేష్, కొన్ని పోలింగ్ బూతుల దగ్గర ఉధృత పరిస్థితి తలెత్తి వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తినట్టుగా తెలుస్తుంది. అక్కడ కొన్ని ఉధృత పరిస్థితి తలెత్తిన పోలింగ్ బూతుల దగ్గర పరిస్థితి ఏంటి? అక్కడ ఓటర్లు ఏ విధంగా వాళ్ళ మనోభావాన్ని వ్యక్తం చేస్తున్నారు? అక్కడ ఓటింగ్ ఏ విధంగా జరిగింది? అంటే ప్రధానంగా ఇటు పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి కావచ్చు, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు, ఈ 2 స్థానాలకే ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పటికీ ఈ 2 ఉప ఎన్నికలను కూడా అటు అధికార తెలుగుదేశం కూటమి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కూటమి సీరియస్ గా తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈరోజు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తరలించే వరకు కూడా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఇక ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ 2 చోట్ల దాడులు ప్రతిదాడులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈరోజు పోలింగ్ మొదలైనప్పటి నుంచి కూడా చాలా చోట్ల దాడులు, ఒక పార్టీ పైన మరో పార్టీ దాడులు చేసుకున్నటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన శ్రేణులపైన దాడులు చేశాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొన్ని చోట్ల అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సంఘటనలు జరిగాయి. అయితే అక్కడ పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం కూడా చేశారు. దీంతో పోలింగ్ ప్రక్రియ అనేది ప్రశాంతంగా ముగిసింది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయామనే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఓటర్లను ఓటింగ్ లో పాల్గొనకుండా పోలీసులే స్వయంగా అడ్డుకున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ నేతల సపోర్ట్ కూడా ఉంది. ఆయా గ్రామాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయామనే ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మిగిలినటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ పోలింగ్ ప్రక్రియ అనేది ప్రశాంతంగా ముగిసింది. ఇక ఎన్నికల సంఘం ఓవరాల్ గా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కి సంబంధించి కానీ, లేదంటే ఈ రోజు నుంచి ఉదయం నుంచి జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి మొత్తం ఫీడ్బ్యాక్ తెప్పించుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా అవసరమైతే రీపోలింగ్ నిర్వహించాలా, లేదంటే అవసరం లేదనే ఒక నిర్ణయం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకునే అవకాశం ఉంది. అంత పెద్ద స్థాయిలో ఘర్షణలు ఏమి జరగలేదు కాబట్టి ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగానే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ అవసరం అయితే మాత్రం కొన్ని చోట్ల రీపోలింగ్ ను కోరే అవకాశం ఉంది. ఒకవేళ ప్రతిపక్షం అలాంటి ప్రయత్నం చేయవచ్చు. తమకు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే అక్కడ రీపోలింగ్ పెట్టాలని కోరే అవకాశం ప్రతిపక్షానికి ఉంది, అధికార పక్షానికి కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి డిమాండ్స్ రాలేదు కాబట్టి పోలింగ్ ప్రక్రియ సజావుగానే ముగిసింది. కొన్ని చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు, కొన్ని సంఘటనలు జరిగినా ఆ తర్వాత అవి సర్దుమనిగాయని చెప్పుకోవచ్చు. చక్రి రమేష్, మీరు చెప్పినట్టు పోలింగ్ బూత్ల దగ్గర ఓటర్లు నిరసన తెలిపిన పరిస్థితి, తమను అడ్డుకోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ స్లిప్పులు ఉన్నప్పటికీ కూడా తమను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. పలుచోట్ల పోలింగ్ సమయంలో తమను బూతులోకి అనుమతించాలని పోలీసుల కాళ్ళు పట్టుకున్నారు అనే ఓటర్లను కూడా తెలుస్తుంది. వీటన్నిటిపైన పోలీసులు ఏం చెబుతున్నారు? అంటే ప్రధానంగా ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన తర్వాత కొన్ని చోట్ల ఓటర్లు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. అయితే కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు జరిగాయి. ఉదయం నుంచి కూడా అటు దాడులు ప్రతిదాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో ప్రజలను కట్టడి చేసే ప్రయత్నం అయితే పోలీస్ యంత్రాంగం చేసింది. ఈ సందర్భంగానే ఓటర్లు కూడా పోలీసులను రిక్వెస్ట్ చేశారు, తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలి, తాము కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటామంటూ పోలీసులను వేడుకున్నారు.
చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయా ప్రాంతాల్లో నెలకొన్నటువంటి సంఘటనల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా పోలీసు యంత్రాంగం కొన్ని గ్రామాలకు చెందిన వారిని ఓటింగ్ లో పాల్గొనే అవకాశం అయితే ఉదయం కల్పించలేదు. దీంతో ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో పోలీసులు సహకరించాలంటే వాళ్ళు కాళ్ళు ముక్కినటువంటి పరిస్థితి ఉంది, వారిని వేడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి స్లిప్పులు ఓటర్లకు పంచారో ఆ స్లిప్పులను వారి దగ్గర నుంచి తీసుకొని వారే స్వయంగా రిగ్గింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలను కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అలాంటి సంఘటనలు జరిగిన చోట మాత్రం కొంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయామనే ఒక అభిప్రాయాన్ని ఓటర్లు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా అయితే గతంలో ఎప్పుడు కూడా ఇంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ జెడ్పీటీసీకి సంబంధించి ఎన్నికలు జరగలేదు. మొదటిసారి ఈ స్థాయిలో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో కొంతమంది స్వచ్ఛందంగా వెళ్లి ఓటు వేశారు, మరికొంతమంది వెళ్లి ఓటు వేయలేకపోయారు, ఇంకొంతమంది ఓటు వేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల పోలీసులు అడ్డుకోవటం వల్ల వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయామనే విషయాన్ని ఈరోజు ఉదయం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలీసులు మాత్రం కొన్ని సంఘటనలు ఉదయం నుంచి జరిగాయి. అయినప్పటికీ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు 100% ఓటింగ్ జరిగేదిలా చూడటానికి తమ వంతు ప్రయత్నాలు చేశామని చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందనే ఒక అభిప్రాయాన్ని కూడా పోలీసు యంత్రాంగం కావచ్చు, మిగిలిన రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. రాజ్ న్యూస్. కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిశాయి. క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. ఈ నెల 14న ఓట్లు లెక్కించనున్నారు. ఉదయం నుంచి పలు పోలింగ్ బూత్ల వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, నేతలు బాహాబాహికి దిగారు. పలు చోట్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటు వేయడానికి వెళ్తున్న వారి వాహనాలను ప్రత్యర్థులు అడ్డగించి ధ్వంసం చేశారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి. ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. వైసీపీ ఏజెంట్లపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు, అధికారులపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోన్లైన్లో అందిస్తారు. హుసేన్, కూటమి నేతలు ఇక వైసీపీ నేతలు గెలిపే ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఇక ఒంటిమిట్ట, పులివెందులో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ చక్రి. కడప జిల్లా పులివెందుల తర్వాత ఒంటిమిట్ట మండల కేంద్రాల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికలు దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగినట్టుగానే తీవ్రమైనటువంటి పోటీ నెలకొని ఉంది. ముఖ్యంగా పులివెందుల విషయానికి వస్తే కనుక ఇక్కడ టీడీపీ నుంచి మారెడ్డి లతారెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి అనేటువంటి క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు. అయితే ఈ పోటీకి సంబంధించి ఇవాళ ఉదయం నుంచి పులివెందులలో తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణమే నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం నుంచే కడపకు చెందినటువంటి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు బయటికి రావడానికి ప్రయత్నించారు. ఈ ఎన్నికల ఏర్పాట్లు చూసుకునేందుకు, తర్వాత ఏజెంట్ల వ్యవహారాన్ని చక్కబెట్టుకోవడానికి బయటికి రావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన బయటికి వచ్చే తరుణంలో పోలీసులు ఆయన్ను అడ్డగించారు. తర్వాత ఆయన్ను హౌస్ అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నించారు. ఈ సందర్భంలోనే దాదాపుగా పోలీసులకు అవినాష్ రెడ్డికి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వివాదం చోటు చేసుకుంది. అనుచరులు, కార్యకర్తలు అక్కడే పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ఆ మోహరింపులో భాగంగానే పెద్ద రక్ష జరిగేటువంటి ప్రమాదం ఏర్పడడంతో అక్కడ పోలీసులు అవినాష్ రెడ్డిని అక్కడ ఉంచడం భావ్యం కాదనేటువంటి ఉద్దేశంతో ఆయన్ను నేరుగా అదుపులోకి తీసుకొని నేరుగా కడపకు వెళ్ళడం జరిగింది. కడపకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అవినాష్ రెడ్డి పోలీసులతో తీవ్రమైనటువంటి వాగ్వివాదానికి దిగారు. అలాగే 2 గంటల వరకు, దాదాపుగా 2 గంటల వరకు కడపలోనే ఆయన్ను అవినాష్ రెడ్డిని కడప పోలీస్ స్టేషన్ లోనే ఉంచడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్న సమయము అయిపోవడంతో ఆయన తర్వాత అక్కడి నుంచి ఎర్రగుంట్లకు తీసుకుని రావడం జరిగింది. ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ ఉన్నటువంటి జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి ఆయన వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వైసీపీ కార్యకర్తలు, తర్వాత అనుచరులు పెద్ద ఎత్తున అవినాష్ రెడ్డిని పరామర్శించడానికి వచ్చారు. ఆయనకు సంఘీభావంగా
సంఘీభావం తెలుపుతూ ర్యాలీ చేయడానికి కూడా ఎర్రగుట్టలో ప్రయత్నించారు. ఆ ఎర్రగుట్టలో కూడా ఈ సందర్భంగా తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అయితే అవినాష్ రెడ్డి ఇక అక్కడ ఉండడం భావ్యం కాదనేటువంటి ఉద్దేశంతో అక్కడి నుంచి మళ్ళీ నేరుగా పులివెందులకు రావడం జరిగింది. పులివెందులకు రావడంతో తీవ్రమైన అంటే అక్కడ అవినాష్ రెడ్డి భారీ కాన్వాయ్తో పులివెందులకు చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలోనే ఆయన అంటే రోడ్డు పోయినటువంటి బ్యారికాడ్ పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించేటువంటి ప్రయత్నంలో బ్యారికేడ్లను కూడా తోచుకుంటూ నేరుగా ఇక్కడ ఉన్నటువంటి పులివెందులో ఉన్నటువంటి వైసీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ పూర్తిగా అనుచరులు తర్వాత కార్యకర్తలు కూడా అక్కడికి రావడం జరిగింది. దీంతో కర్నూలు రేంజ్ డిఐజీ ఓఏ ప్రవీణ్ తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ అశోక్ కుమార్ నేరుగా అవినాష్ రెడ్డి వద్దకు రావడము ఆయనను సముదాయించే ప్రయత్నం కూడా జరిగింది. ఆ ప్రయత్నంలోనే తోపులాటలు తర్వాత కార్యకర్తలకు అనుచరులకు మధ్య తోపులాటలు వైఎస్ అవినాష్ రెడ్డితో వాగ్వివాదము తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఒక దశలో అక్కడ ఉన్నటువంటి అనుచరులు పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో పాటు ఎదురు తిరిగినటువంటి ప్రభావం కూడా ఏర్పడింది. ఆ సందర్భంలోనే పులివెందులకు సంబంధించినటువంటి డిఎస్పీ మురళీ నాయక్ తీవ్రమైనటువంటి పదజాలాన్ని కూడా ఇక్కడ ఉపయోగించారు. ఎక్కువ అతి చేస్తే గనక కాల్చి పడేస్తా అనేటువంటి హెచ్చరికను కూడా ఆయన జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే అంటే దాదాపుగా గంటన్నర సేపు అక్కడ పూర్తిగా వివాదం చోటు చేసుకుందని అనుకోవచ్చు. అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలకు సంబంధించి బయటి నుంచి వచ్చేటువంటి కార్యకర్తలను లోపలికి ప్రవేశించకుండా కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ సమయంలో ఎవరు కూడా ఆయన కలవడానికి వీల్లేదు అనేటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. అంతేకాకుండా కనంపల్లి గ్రామానికి చెందినటువంటి చాలా మంది మహిళలు తమను ఓటు వేయనివ్వలేదు అంటూ స్లిప్పులతో కూడా వైసీపీ కార్యాలయానికి రావడం జరిగింది. వారంతా అవినాష్ రెడ్డిని కలిసి వాళ్ళ గోడును కూడా విన్నవించుకున్నారు. మేము ఓటు వేయడానికి వెళితే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ ఓటు కూడా వేయకుండా అడ్డగించారని కూడా చెప్పడం జరిగింది. చక్రే రైట్, థ్యాంక్ యూ సార్. తెలంగాణలో రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. తెలంగాణ తూర్పు ప్రాంతం నుంచి మొదలయ్యే వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాలను చుట్టేస్తాయని వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం తెలిపారు. ఇక హైదరాబాద్, వరంగల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరాలు అతలాకుతలం అవుతున్నాయి. తెలంగాణలో రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. తెలంగాణ తూర్పు ప్రాంతం నుంచి మొదలయ్యే వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాలను చుట్టేస్తాయని వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం తెలిపారు. హైదరాబాద్, వరంగల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరాలు అతలాకుతలం అవుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల మనకి భారీ వర్ష సూచనలు ఎస్పెషల్లీ తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి, ఖమ్మం, జనగాం, యాదాద్రి, అట్లాగే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కుమరంభీం, జయశంకర్ భూపాల్పల్లి,
మూలుగు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులు ఒక్కొక్కప్పుడు 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు వీచే అవకాశాలు ఉన్నాయి. ఇక రెండో రోజు, మూడో రోజు 13వ తారీఖు, 14వ తారీఖుని చూసుకున్నట్లయితే మనకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ, అతి భారీ వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా కూడా మనకు భారీ వర్షాలు ఈశాన్య ప్రాంతం, నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ లోని, అట్లాగే మనకు చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో భద్రాద్రి, మూలుగు, జయశంకర్, భూపాల్పల్లి, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అయినటువంటి రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లోని, అట్లాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ మోర్ దెన్ 20 సెంటీమీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మూడో రోజును చూసుకున్నట్టయితే మనకి 14వ తారీఖున ఇది కాస్త ఇంటీరియర్ ప్రదేశాల్లోకి మూవ్ అవుతున్నందున మనకి సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా హెవీ, వెరీ హెవీ, ఒక్కొక్కప్పుడు పశ్చిమ జిల్లాలు వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కూడా మనకు ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా 1-2 చోట్ల వెరీ హెవీ రెయిన్ఫాల్స్ తో పాటుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే 4వ రోజును చూసుకుంటే మనకి సిస్టమ్ నార్త్ వెస్ట్ వర్డ్ కానీ నార్త్ వర్డ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున ఈ పశ్చిమ జిల్లాలు అయినటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో మోస్తారు వర్షాలతో పాటుగా భారీ, అతి భారీ వర్షాలు మనకు 12 నుంచి 20 వరకు కూడా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. అట్లాగే వాయు ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలైనటువంటి నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. ఇక 5వ రోజున మనం చూసుకున్నట్లయితే 1-2 జిల్లాల్లోని భారీ వర్ష సూచనలు జారీ చేయగా, అట్లాగే ఈ ఈశాన్య జిల్లాలైనటువంటి కుమ్రంభీం నుండి భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు ఈ ప్రాంతాల్లోని మోస్తారు వర్షాలతో పాటుగా మనకు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.